రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 143వ సంకీర్తన 10వ చరణము. నీవే నా దేవుడువు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. హల్లెలూయా. మరి ఈ కీర్తనలో కనుక మనం చూస్తే ఇక్కడ చాలా గొప్ప మాటలు రాయబడి ఉన్నాయి. మనము మన జీవితంలో మనకిష్టానుసారంగా మనం అనుకుంటున్నటువంటి రీతిగా, మనకు కావలసినటువంటి రీతిగా మనం జీవించకూడదు. మనము దేవుని యొక్క చిత్తం ఏదో తెలుసుకుని అటు రీతిగా ప్రవర్తించాలి. మనకు అటువంటి జ్ఞానము కానీ లేదు దేవుని యొక్క చిత్తం ఏమిటి మన పట్ల అనేది కానీ మనకు నేర్పించమని, తెలుసుకునుట మనకు నేర్పించమని మనం దేవుణ్ణి ప్రార్థించాలి. దావీదు గారు కూడా అదే ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, నువ్వు నా దేవుడు కనుక అయా, నేను నీకు ఇష్టమైనట్టు నేను జీవించాలి. నా జీవితంలో నీకు ఇష్టమైనటువంటి మార్గాన్ని నేను నడవాలి. కాబట్టి నీకు ఇష్టమైనటువంటిది, నీ చిత్తానుసారమైనటువంటి ప్రవర్తన నాకు నేర్పించు అని ఆయన అడుగుతున్నారు. మరి మనము కూడా దేవునికి ఇష్టమైనటువంటి మార్గము, దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన మన పట్ల ఏదైతే ఉంటుందో దానిని మనం దేవుని యొద్ద నేర్చుకునేటువంటి బిడలముగా ఉండాలి. దేవుణ్ణి అడిగి ఆయన యొక్క చిత్తము ఏమై ఉన్నదో మనము తెలుసుకోవాలి. ఆ చిత్త ప్రకారము మన ప్రవర్తన మనం సరి చేసుకుంటూ దేవునిలో నడిచేటువంటి వారముగా ఉండాలి. దేవునిలో ఎదిగేటువంటి బిడలంగా ఉండాలి. నీవే నా దేవుడు అంటున్నాడు దావీదు ఇక్కడ. మరి నిజమే కదా, మనము కూడా మరి ప్రతి దినము లేదా ప్రతి క్షణము కూడా ప్రభువా నీవే నా దేవుడు, నాకు మాత్రమే కాదు కానీ సర్వయుగములకు కూడా దేవుడు నీవే, సృజించినటువంటి సృష్టికర్తవు నీవే అనేటువంటి మరి గొప్ప మాటలు మనం పలికేటువంటి వారముగా ఉండాలి. ఆయన ఆత్మ, దయగల ఆత్మ గనుక ఆ ఆత్మను మనకు ధరింపచేయమని మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. మరి ఆత్మ సహాయము గనక మనకుంటే, పరిశుద్ధాత్మ దేవుడు గనక మనకు తోడుగా ఉంటే మనం చేసేటువంటి పనులలో మరి మనకు విజయం అనేది వస్తుంది. ఆయన మనకి బోధిస్తూ ఉంటాడు. మరి నీతి, మరి లోకము, పాపం అంటే ఏమిటి, మనం ఎలాంటి వారము, దేవుడు ఎవరు, ఈ విషయాలన్నీ కూడా మనకు ఎవరు బోధిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. అలాంటి పరిశుద్ధ ఆత్మని యొక్క సహాయం మనకు కావాలని మనం ప్రార్థించేటువంటి వారము ఉండాలి. సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక అనగా మరి ఇరుకులు కాకుండా, మెట్టలు కాకుండా, లోయలు కాకుండా మరి ప్రశాంతమైనటువంటి ఆ భూమిలోనికి అనగా మరి దేవుని యొక్క రాజ్యంలోనికి మనల్ని ఆయన నడిపించగలడు కనుక మనం ఆయనకి మొర్ర పెట్టేటువంటి వారము ఉండాలి. మరి మనము ఆయన బిడలమై ఉండి ఆయనకి ఇష్టానుసారంగా కనుక నడిస్తే మనం సంపూర్ణ గల ప్రదేశమందు మనం నడిపింపబడతాం. అటువంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. యుగయుగములను పరిపాలించేటువంటి దేవానికి స్తోత్రాలు. నీవే మా దేవుడు ప్రభువా. అయా నిజమే దావీదు చేసినటువంటి ప్రార్థన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా, మీరు నా ప్రభా మీ చిత్తానుసారంగా ప్రవర్తించటం మాకు నేర్పించమని, మా జీవితాలు మాకు ఇష్టమైనట్టుగా కాకుండానట్లు మీరే నా ప్రభా నడిపించమని ప్రభా వేడుకుంటున్నాం. నీకు మాటలు మా హృదయాల్లో ఫలింపచేయండి. అయా నా తండ్రి, నీ చిత్తాన్ని మా జీవితాల్లో ప్రవహింపచేయమని వేడుకుంటున్నాం. ప్రభా నా తండ్రి, సమగల భూమి పైన మమ్మల్ని నడిపించండి. నీ యొక్క దయ ఆత్మను మా పైన నా ప్రభా ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అతి మిక్కలే ఉన్నాము బ్రతిమలాడి వేడుకొని పొంది ఉంచిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.